హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజు. వెల్కమ్ బ్యాక్ టు రాజు హోమ్ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి పిండితో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీరు 8 క్లాస్ అవ్వడం కోసం కూడా ఉపయోగపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్ వరకు రాగి పిండి వేసుకోండి. అందులోకి ఒక 5 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 5 మిర్చిని ఇలాగా రౌండ్గా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా ఇలాగా కరివేపాకును కూడా వేసేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసి తగినన్ని నీళ్ళని చేర్చుకుంటూ పిండిని పిసుకుతూ ఉల్లిపాయల సారం అంతా దిగేంత వరకు ఇలాగ మెత్తగా చేతితో పిసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది చపాతీ పిండి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఇలాగా చేతితో బాగా పిసుకుతూ కలుపుకోవాలండి. ఇలాగా మనకి చపాతీ పిండి కన్సిస్టెన్సీ అనేది రావాలి. దానికన్నా కొద్దిగా లూజ్ ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ పాటు దీన్ని నాననివ్వండి. 5 మినిట్స్ గిన్నెని పక్కన పెట్టేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత పిండిని ఒకసారి చూడండి. బాగా నాని పిండి అనేది ఇలా తయారవుతుందన్నమాట. ఒకసారి మీకు వీడియో క్లిప్లో చూస్తే అర్థమైపోతుంది. పిండి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా గట్టిగా అవుతుందన్నమాట. ఇలా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని రొట్టెల్లాగా ఒక బటర్ పేపర్ని కానీ లేదా ఒక పాలిథిన్ కవర్ని కానీ తీసుకుని రొట్టెల్లాగా ఒత్తుకోవాలన్నమాట. మీడియం సైజ్ పిండి ముద్దను తీసుకుని ఒక ర్యాపర్ని తీసుకుని దాని మీద తడి చేసేసి వాటర్ని తడి చేసుకుని మనం రొట్టెని ఎలాగైతే ఒత్తుకుంటామో అట్లా దీన్ని కూడా ఒత్తుకోవాలి. మీడియం సైజ్ మందంతో ఒత్తుకోవాలండి. మరీ దళసరిగా కాదు, అలాగని పలచగా కాకుండా ఒత్తుకోవాలి. అది మనకి కన్సిస్టెన్సీకి అనుగుణంగా ఇది మనకి ఈజీగానే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇలా చక్కగా రొట్టెలాగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక తవాని పెట్టండి. తవా బాగా హై హీట్ అవ్వాలన్నమాట. ఇలా అయిన తర్వాత ఈ రొట్టెని పట్టుకెళ్ళి ఈ ఖాళీ తవా మీద వేసేసేయండి. వేసి ఒక 5 సెకండ్స్ పాటు దీన్ని అలాగే ఉంచేయండి. అలా ఉంచిన తర్వాత ఈ రొట్టె అంతా కూడా దాన్ని అతుక్కుపోతుంది. అప్పుడు కవర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీరు వెంటనే కనుక తీసేస్తే కవర్ ఈజీగా రాదు. ఒక 5 సెకండ్స్ పాటు మూతను ఉంచండి. మూత ఉంచిన తర్వాత పైన కూడా ఇలా కాలుతుంది. ఇలా కాలిన తర్వాత ఆయిల్ని వేసి బాగా కాలనివ్వండి. ఇలాగా చుట్టూ నిప్పులు కూడా ఆయిల్ బాగా కట్ చేయండి. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఇలాగా వేసిన ఆయిల్ వేయగానే ఇలాగ బ్యాక్ సైడ్కి ఫ్లిప్ చేయండి. అప్పుడు వెనక బాటు కూడా కాలేంత వరకు కానివ్వండి. ఇలా చక్కగా కాలిపోయిన తర్వాత రాగి రొట్టె అనేది మనకి రెడీ అయిపోతుంది. మరి ఇది మనకి 8 క్లాస్ అవ్వే వాళ్ళు అనుకున్న వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. మరి ఎంత టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేసుకుని మీరు ఇది తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.